ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కనిపిస్తలేదు అధ్యక్ష, వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంతో గంతులేస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, ఎక్కడైనా ఏదైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తే దానికోసం నిరసన చేస్తే దానికోసం వీధుల్లోకి వస్తారు. వాళ్ళు చెప్తే ఏదైనా ఉంటే మేము సావధానంగా దాన్ని అరే ఒక ఇష్యూని రైజ్ చేస్తున్నారు, దీన్ని మనం అటెన్షన్తో ఉండాలి అని అధికారులకు అందరూ సూచన. మీదెక్కడ అధ్యక్ష? మీరు అదొదిలేసి పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష. ఎక్కడైనా పొద్దున లేవగానే టీవీ బ్రేకింగ్ చూసినా పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు. ఇది ఎక్కడి పైశాచిక ఆనందం అధ్యక్ష? ట్విట్టర్ చూడండి మీరు. అదేవిధంగా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్, నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. పక్కనున్న బెంగళూరు, ముంబయో, లేకపోతే చెన్నైయో, లేకపోతే ఢిల్లీయో కాదు, న్యూయార్క్, టోక్యో, సియోల్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు మన వల్ల అయింది మనం చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని మా ప్రభుత్వం చేస్తుంది. నిన్న మన ఆయన పదే ఢిల్లీ పోతున్నాడు అని ఏదో అన్నాడు అధ్యక్ష. లిస్ట్ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా. కాగితం మీ దగ్గర ఉందా? ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం.